తెలంగాణ మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడారు. గులాబీకి గుడ్ బై చెప్పారు. ఈ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. స్వయంగా సీఎం ఆహ్వానించడంతో పార్టీ మారేందుకు పోచారం శ్రీనివాస్ సిద్దమయ్యారు. ఆయన కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారంకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై పోచారం గత కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. గతంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన అనుభవం, బాన్స్వాడ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుభవం పాలనా వ్యవహారాల్లో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. చంద్రబాబు, కేసీఆర్ హయాంలో మంత్రిగా వ్యవహరించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేంద్ర కాంగ్రెస్ కూటికి చేరుకున్నారు. కాగా పోచారం రాకపై దానం నాగేంద్ర క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు త్వరలో 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా పేర్కొన్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్ తప్ప ఎవరూ మిగలరని అన్నారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ పార్టీని ముంచాయని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ హస్తం గూటికి చేరుకుంటున్నారని తెలిపారు. మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని పేర్కొన్నారు దానం నాగేందర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.